సక్కు ఏంటి వచ్చినప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తుంది? అంటే ఇవి ఆనంద బాష్పాలని మనం అనుకోవచ్చు, కానీ నాకు సక్కును చూస్తే అలాగా అనిపించట్లేదు. చెరసాల నుండి విడుదలై వచ్చినట్లు అనిపిస్తోంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? అరే మీరే చూడండి ఎలా ఏడుస్తోందో. ఎవరైనా చూస్తే వాళ్ళత్తగారు దీన్ని రాచి రంపాన పెడుతోందనుకుంటారు. ఏమండి, వద్దు, ఇలా మాట్లాడకండి. మాట్లాడొద్దంటే ఎలా? మనమే అడిగి తెలుసుకోవాలి. చూడు సకు, మీ అత్తగారు గాని ఆడపడుచు గాని నిన్నేడిపిస్తే మీ పుట్టింట్లో వాళ్ళకి చెప్పాలి. పోనీ నాకు చెప్పు, మీ అత్తారింటి వాళ్ళు నిన్ను వేధిస్తున్నారా? ఏమిటండి ఇది? సగ్గుబియ్యం పాయసమా? ఇలాంటి పాయసం తినడం సగ్గుకు అలవాటే కదా. మొత్తం తన చేత తాగిస్తాను. ఈ రోజు నుంచి సగ్గుకి మిగిలిపోయిన ఆహారం పెట్టండి. అనుకున్నాను సత్యభామ సఖు మీద ప్రేమతో ఇక్కడికి రాలేదు. పాపం అది ఇంకా ఇంట్లో అడుగు పెట్టనేలేదు. ఈ లోపు దాన్ని కంగారు పెడుతున్నావు. పెద్దమ్మ మీరే చూడండి తను ఎంతగా ఏడుస్తుందో. అయ్యో వదినా, అది నా సఖు ఇంకా చిన్న పిల్ల కదా. మనందరినీ ఒకేసారి చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చుంటాయి. ఇప్పటి వరకు మమ్మల్ని వదిలి తను ఎప్పుడూ ఉండలేదు. పెళ్ళయ్యాక మొదటిసారి ఇక్కడికి వచ్చింది. తనని చూస్తే మాకు ఏడుపు వస్తుంది. తనకి ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? ఇదిగో భామా, దీని అత్తగారెవరు? మీ పిన్నే కదా. ఈ సంబంధాన్ని కుదిర్చింది నువ్వే. మరి కోడల్ని ఏడిపించే అత్తగారా మీ పిన్నమ్మా? మొదటిసారి పుట్టింటికొచ్చింది. దానికి చిరునవ్వుతో స్వాగతం పలక్కుండా ఈ సత్యభామ లేనిపోనివి చెప్పి భయపెడుతోంది. ఇది చాలా తప్పే. నీకు కూడా 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళు అత్తగారింటికి వెళ్తారు. ఇక చాలు, మనం అనవసరంగా వాదించుకోవద్దు. అందరూ లోపలికి వెళ్దాం. పదండి. పద సక్కు, పద. మీరు మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి. నేను మాత్రం దీని మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఇది కనుక తోక జాడించిందంటే మరుక్షణం మా మనోరమ పిండికి చేరవేస్తాను. అమ్మా, సక్కు వాళ్ళ అమ్మా నాన్నకి విషయాలన్నీ చెప్పేస్తే, అదే గృహప్రవేశం నుంచి మిరపకాయలు దంచేంత వరకు ఒక్కటి వదలకుండా అన్ని విషయాలు చెప్పేస్తే? ఖచ్చితంగా చెప్పదు. దాన్ని బాగా హెచ్చరించి పంపించాను. ఇక్కడ విషయాలు అక్కడ చెప్తే చంపేస్తానని చెప్పాను. ఎలాగో మన సత్యభామ అక్కడే ఉంది కదా. దానికి సక్కు అంటే అసూయ. అది సక్కు పతనం కోరుకుంటుంది. నా మాట లెక్క చేయకుండా సక్కు వాళ్ళకి అన్ని విషయాలు చెప్పేస్తే నేను దాన్ని ఊరికే వదిలిపెట్టను. కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి నదిలో పడేస్తాను. బాబాగారు, అయ్యో దేవుడా, ఇది ఖచ్చితంగా నాగోజీ బాబా గారి గొంతే. ఇప్పుడు బాబా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమండి, బాబా గారు అనండి. ఆయన విన్నారంటే మిమ్మల్ని శపిస్తారు. సరే పదండి. పద పద. బాబాగారు, బాబాగారు, ఉమా, సఖుకి ఇష్టమైనవన్నీ ఉండేవుగా? అవును. నువ్వు మాకు చెప్పాలా? దాని మీద మాకు ప్రేమ లేదా? అది కాదు. సఖు మాకేం కాదా? కాదా? ఏమండి,
సకుకి నచ్చిన వంటకాలే చేశాను. మామిడికాయతో తనకి ఎంతో ఇష్టమైన తీపి, పులుపు, కారం పచ్చడి కూడా చేశాను. రొట్టెలు కూడా చేశాను. తనకిష్టమైనవి చేస్తావని నాకు తెలుసు. సంతోషంలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ 4 రోజులు సక్కుని మనం బాగా చూసుకోవాలి. సక్కుకి ఇష్టమైనవన్నీ చేయండి. తనకేం తినాలనుందో ఒకసారి కనుక్కొని చేయండి. సరే శివప్ప, సరే. ముందు వెళ్ళి నీ బంగారు తల్లిని పిలువు. కంచంలో వడ్డించేశామని చెప్పు. అయ్యో సక్కు సక్కు ఇదేసుకున్నావేంటి? నీకు పెళ్ళైపోయింది సఖు. పెళ్ళయ్యాక ఇలాంటి బట్టలు వేసుకోకూడదమ్మా. సక్కు, మీ అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ నీ మీద కోపడుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళందరూ చీరలు మాత్రమే కట్టుకోవాలి. వెళ్ళి బట్టలు మార్చుకురా. అమ్మా, నేను మార్చుకోను. అయ్యో, తననేమనకండి. నేనే తనని వేసుకోమన్నాను. దయచేసి తన్నేమనకండి. అది కాదు ఉమా, ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు? ఎవరో ఎందుకు, వాకిట్లో కూర్చునుందిగా సత్యభామ. వాళ్ళ అత్తగారికి చెప్తుంది. ఇంకో 4 కల్పించి చెప్తుంది. చెప్పదులే అత్తయ్య గారు. చీర కట్టుకుంటే పాపం తనకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ 4 రోజులు మనతో ఉన్నప్పుడు ఇలా ఉండనివ్వండి. ఇది తన పుట్టిల్లు కదా. అందరు రండి, భోజనానికి కూర్చోండి. సరే సరే, అలాగే. సఖు, నువ్వు మీ నాన్న ముందు మీరిద్దరూ కూర్చుని తినండి. మేమిద్దరం తర్వాత తింటాం. నువ్వు మగవాళ్ల పంక్తిలో కూర్చొని భోజనం చేస్తావా? నిన్ను నేను దారిలోకి తీసుకొస్తాను. వద్దు, ముందు మగవాళ్ళు, తర్వాతే ఆడవాళ్ళు. అత్తగారింట్లో ఈ నియమం పాటిస్తారు. అవునమ్మా, అది నిజమే. కానీ ఇప్పుడు నువ్వు పుట్టింట్లో ఉన్నావు, మీ అత్తగారింట్లో లేవు. నువ్వు నా ముద్దుల మనవరాలివి. ఇది వరకు ఏం చేసేదానివి? మాకంటే ముందు మీ నాన్నతో కలిసి భోంచేసేదానివి. ఇప్పుడు అలాగే కూర్చో. కూర్చో, మేమిద్దరం వడ్డిస్తాం. చూడు, మీ అమ్మ నీ కోసం అందమైన ముగ్గు వేసింది. అయితే ఒక పని చేద్దాం, మనందరం కలిసి భోంచేద్దాం. ఏమంటారు? రండి, కంచాలు తీసుకురండి, కలిసి తిందాం. సరేనా సక్కు? రండి. ఏమండి, ఉమా, అందరికి కంచాలు తీసుకురా. ఉమా, పద, మనం కంచాలు మంచినీళ్ళు పెడదాం. ఇన్నాళ్ళు నాకు సేవలు చేసింది నువ్వే కదా మనోరమా. కొత్త తరానికి కూడా అవకాశం ఇవ్వు. నా కాళ్ళు కడిగి నాకు పూజ చేసే అవకాశాన్ని నీ కోడలికిస్తున్నా. సకుకి, తనని పిలవమంటున్నాను కదా. అరే సక్కుని త్వరగా పిలువు మనోరమా. ఎక్కడుంది సక్కు? మీ ఇద్దరికి సకుకి గోరు ముద్దలు తినిపించాలని ఉంది కదా. ముందు నేను పెడతాను. సకు, నీకు చాలా ఇష్టమైన కూర.
చూడండి, అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ రోజు నుంచి సక్కుకి మిగిలిపోయిన ఆహారం పెట్టండి. సకు, ఎక్కడున్నావు కోడలా? బయటికి రా. ఏంటి స్తంభాల్లో నిలబడ్డారు? మీ అందరికీ ఒకేసారి చెవుడొచ్చిందా? మాట్లాడు మనోరమా. బాబాగారు, రా దిగంబర్రావు. ఎక్కడుంది నీ అర్థాంగి? ఇందాకడి నుంచి తనని పిలుస్తున్నాను. రమ్మను, బయటికి రమ్మను. మీరు ఎలా పిలుస్తారు? పిలవడానికి అది ఇంట్లో ఉంటేనే కదా. బాబాగారు, సప్త సముద్రాల అవతల జరిగేది కూడా నాకు కనిపిస్తుంది. 100 పరదాలు అడ్డు పెట్టినా, ద్వారాలు బలంగా మూసినా, లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడ దాక్కున్నా బంధించగలను. నన్నే మోసం చేస్తారా? చేతకాని దద్దమ్మలు, విశ్వాసఘాతకురాలా! ఈ నాగోజీకి నమ్మక ద్రోహం చేయడం అంటే సాక్షాత్తు జింగ్రోబాని మోసం చేసినట్టే. జింగ్రోబాని మోసం చేశారు మీరు. నువ్వేమనుకున్నావు? ఏదైనా చెయ్యొచ్చనా? నీ కోడల్ని పుట్టింటికి పంపించిన విషయం నాకు తెలియదనుకున్నావా? నాకంతా తెలుస్తుంది. ఈ ఇంట్లో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట నాకు వినిపిస్తుంది. అబద్ధం అనుకుంటున్నారా గజాననరావు? బాబాగారు, నేనేం తప్పు చేశాను? నిన్న జూదంలో గెలిచావు, నిజమేనా? అవునవును. భూత ప్రేత పిశాచాలన్నీ నా అధీనంలో ఉంటాయి. నేను సర్వశక్తి సంపన్నుణ్ణి. జై జింగ్రోబా! నన్ను శరణు వేడితే సంపదలు వస్తాయి. నన్ను ఎదిరించిన వాళ్ళు భయంకరమైన ప్రమాదంలో పడతారు, ప్రాణాలు కోల్పోతారు. ఏమిటి మనోరమా, నీకు ఆపదని కొని తెచ్చుకోవాలనుందా? లేదు బాబాగారు. బాబాగారు, మా కుటుంబం మీద ఆగ్రహించకండి. నువ్వు సక్కుని ఎందుకు పుట్టింటికి పంపావు? పంపే ముందు నా అనుమతి తీసుకోవాలన్న జ్ఞానం నీకు లేదా? సొంత నిర్ణయం ఎలా తీసుకున్నావు? నీకు ఎంత ధైర్యం? మాట్లాడు. నా ఆజ్ఞని ధిక్కరించి ఎందుకింత సాహసం చేశావు? క్షమించండి బాబాగారు. నువ్వు ఇంకేం మాట్లాడకు. నీ నాలిక తెగి పడిపోవడం తథ్యం. నీ కోడలు సక్కు అక్కడ వాళ్ళ పుట్టింట్లో పాండురంగడి స్మరణలో లీనమైపోయింది. వాళ్ళ ఆలయంలో పాండురంగడి భజన జరుగుతోంది. అది వాళ్ళింట్లో వాళ్ళకి నా గురించి పూర్తిగా చెప్పిందంటే వాళ్ళు దాన్ని ఇక్కడికి పంపించరు. అప్పుడు ఆ విధంగా ఎన్నిటికీ జరగదు బాబాగారు. నేనున్నాను. ఏంటి నేనున్నాను అంటున్నావు? నాకంటే గొప్పదానివి నువ్వు. నా దీవెనలు నీకు ఉండబట్టే నువ్వింకా బతికున్నావు. నేను నా ఆశీర్వాదాలు వెనక్కి తీసుకుంటే నీ సామ్రాజ్యం కూలిపోతుంది. నీకు తెలియట్లేదా? తప్పు చేసావు కదా. నాతో మాట మాత్రంగా అయినా చెప్పకుండా నీ కోడల్ని ఎందుకు పుట్టింటికి పంపించావు? ఎందుకు పంపావు? బాబాగారు నన్ను క్షమించండి బాబాగారు. తప్పు చేశాను బాబాగారు. నన్ను క్షమించండి. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను బాబాగారు. ఇప్పటికిప్పుడే వెంటనే నీ కోడలు సకుని నీ ఇంటికి తీసుకురావాలి. సరే. ఆ అమ్మాయి ఈ రోజే వాళ్ళ ఊరు వెళ్ళింది. మళ్ళీ వెంటనే తీసుకురమ్మంటే ఎలా? మరిది గారు. సరేలే.
అలాగే బాబాగారు, నేను వెంటనే గుమాస్తాను పంపిస్తాను. ఊరుకురాల్లా మాట్లాడకు మనోరమా. ఎందుకు పనికిరాని నీ గుమాస్తాని పంపిస్తే సక్కు వస్తుందా? మరి నేనేం చేయను. దిగోని పంపించు. దిగో. వెంటనే నువ్వు సక్కుని ఇక్కడికి తీసుకురావాలి. ఒకవేళ ఆమె ఇక్కడికి రాకపోతే. లేదు లేదు బాబాగారు, నేను వెంటనే వెళ్ళి సక్కుని ఇక్కడికి తీసుకొస్తాను. ఈ రోజే తీసుకురావాలి. ఆమె రావడానికి తిరస్కరిస్తే మెడ పట్టి లాక్కునిరా. బరబర ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకురా. సకు పాండురంగణ్ణి తలుచుకోకుండా చెయ్యాలి, స్మరించకుండా చెయ్యాలి. జై జింగ్రోబా. అమ్మా ఇదిగో ఆగమ్మా, నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకు సక్కు? నువ్విప్పుడు పుట్టింట్లో ఉన్నావు, ఇక్కడ ఈ పనులు చేయకూడదు. అత్తగారింట్లో పనులు చేయాలి, కానీ పుట్టింట్లో నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. అవును నిజమే. పుట్టింట్లో పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. మేం వంటిల్లు సర్దొస్తాం, నువ్వు మీ నాన్నతో కబుర్లు చెప్పుకో. అయ్యో దేవుడా. భామా, అయ్యో 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 అయ్యో, ఏంటి సకు, ఏమిటి అవతారం? ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది సకు, ఇలాంటి దుస్తులు వేసుకోకూడదు. వదినా, అది తనకి చీర కట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. అత్తగారింట్లో ఎలాగో కట్టుకోక తప్పదు కదా. ఇది పుట్టిల్లు, ఇక్కడ పరికిణీ రవిగా వేసుకోవచ్చు. అయ్యో, వీళ్ళ అత్తగారు గురించి నీకు తెలిసిందే కదా. రమాపినికి ఈ విషయం తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తేనే తెలుస్తుంది. నీకిది అలవాటేగా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం నీకు అలవాటే కదా. భామా, అర్థం చేసుకో. సఖుని క్షేమ సమాచారాలు అడుగు, కబుర్లు చెప్పు, తనని పొగుడు. అనవసరంగా తన్ని భయపెట్టకు. నిజానికి నువ్వు సఖుకి చెప్పాలి, ఇది నీ పుట్టిల్లు, చీరలు కట్టుకోక్కర్లేదని. పెద్దమ్మ ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడారా? యోగక్షేమాలు అడగడానికే వచ్చాను, కానీ ఈ పిల్లని అవతారంలో చూసి నోట మాట రాలేదు. అమ్మా, సక్కు చాలా అందంగా ఉంది కదా. తన చేతికి మట్టి గాజులు ఎంతో బాగున్నాయి. అమ్మా, అదేంటంటే తాతయ్య సక్కుకి బోల్డని బంగారు ఆభరణాలు ఇచ్చారు కదా, ఇప్పుడు తను ఒకటి కూడా వేసుకోలేదేంటి? అవును కదా సకు, నీ నగలన్నీ ఏమైపోయాయి? సరే, నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఇవ్వు. ఇంట్లో వాళ్ళ అందరి ఆభరణాలు నా అధీనంలో ఉంటాయి. అదేంటంటే వదిన, పుట్టింటికి వచ్చేటప్పుడు నగలెందుకు తనకి? ఏదైనా వేడుకకో పెళ్లికో పేరంటానికో వెళ్ళేటప్పుడు వేసుకుంటుంది. సరేగాని సకు, నాకొకటి చెప్పు. అత్తగారింట్లో అంతా బానే ఉందిగా? అంటే మీ అత్తయ్య గారు నిన్ను బానే చూసుకుంటున్నారా? చూడు సకు, ఆవిడ మాటలు కరుగ్గా ఉంటాయి గాని వెన్నలాంటి మనసు చాలా మంచిది. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ పాండురంగడికి నా ఇంట్లో స్థానం లేదు. ఇంకా భోజనం విషయానికొస్తే మా మనోరమ పిన్ని కొసరి కొసరి వడ్డిస్తుంది. తినకపోతే ఊరుకోదు. వాళ్ళింట్లో అన్ని వంటకాలు తాజా నెయ్యితో చేస్తారు. ఇంకా రోజు ఏదో ఒక తీపి చేస్తారు. పంచపక్ష పరమాణాలు తింటారు. ఏమిటే సకు, ఆ భోజనాన్ని తలుచుకుంటే పుట్టింటి భోజనం వెగటేస్తుంది కదా. ఈ రోజు నుంచి సకుకి మిగిలిపోయిన ఆహారం పెట్టండి. ఏ రోజైనా ఇంట్లో అన్నం రొట్టెలు మిగలకపోతే ఆ రోజు ఈ సక్కు పస్తులుంటుంది. అవును అవును, పిండి వంటలుంటాయి, చాలా ఉంటాయి. అత్తగారింట్లో రోజు విందు భోజనం తింటాను. కానీ అత్తయ్య, మా అమ్మ నాకు పెట్టే చారన్నం కూడా నాకు పరవన్నంతో సమానం. అత్తగారి గురించి చెప్పు.
నేను తిననని మారం చేస్తే మా అత్తయ్య గారు కొసరి కొసరి తినిపిస్తారు. ఇంకా పిన్నత్తగారు ఆమె చాలా రుచికరంగా వంట చేస్తారు. ఏయ్, ఎందుకే నవ్వుతున్నారు? ఆవిడ ప్రేమగా అలా పిలవమని చెప్పుంటారు. అత్తయ్య, ఇదిగో నువ్వు నా మేనకోడలివి కాదు, ఈ ఇంటి కోడలివి. అత్తయ్య అని పిలుస్తోంది. అన్నట్టు సకు, మీది చాలా పెద్దిళ్ళు కదా? అవును ఇందు, వాళ్ళది చాలా విశాలమైన ఇల్లు. సకు, సరే గాని నీకూడా ప్రత్యేకమైన గది కేటాయించుంటారు కదా? హా? లేక వంటింట్లోనే పడుకుంటావా? అవును అవును, ఉంది ఉంది. ప్రత్యేకంగా నాకొక పెద్ద గది ఉంది. సకు సకు, అయ్యో దేవుడా, ఏమడిగానని ఇలా ఏడుస్తోంది? ఏడవక ఏం చేస్తుంది? ఇందాకటి నుంచి ప్రశ్నలు వేస్తున్నావు. ఊపిరి తీసుకోనివా? ఇవన్నీ తెలుసుకుని నువ్వేం చేస్తావే? అరే, నాకు ఆ మాత్రం హక్కు లేదా? హా? అడిగితేనే కదా అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆవిడ నా పిన్నే కావచ్చు కానీ సకుకి అత్తగారు కదా. మన పిల్ల అక్కడ సుఖంగా ఉందా లేక అత్తగారు వేధిస్తోందా, ఇవన్నీ మనం తెలుసుకోకర్లేదా? అయ్యో వదినా, ఊరుకోండి, మీరు ఊరుకోండి. నేను వెళ్ళి సకుని ఓదార్స్తాను, తన్నేమనకండి. నేనున్నాను కదా ఉమా, నేనున్నాను, నేను చూసుకుంటాను. అత్తయ్య కావాలని గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది. నేను చెప్పేవన్నీ అబద్ధాలని అమ్మ బామ్మ కనిపెట్టేసి ఉంటారా? పాండురంగా, వాళ్ళకి తెలియని